ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసినట్లయితే యోహాను 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను స్వార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇక్కడ మనము చూసినట్లయితే యోహాను స్వార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అంటే, ఒకడు నీటి మూలముగా ప్లస్ ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో చేరరు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు మనకు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నారు, క్లియర్గా కదా. అయితే ఒక మనిషికి మనం చూసినట్లయితే 2 జన్మలు, అంటే క్రైస్తవ్యంలో చూస్తే 2 జన్మలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒకటి ఏంటంటే బాప్తిస్మము తీసుకొన కన్నా ముందు జీవితము, తీసుకున్న తర్వాత ఒక జీవితం కదా. ఆ విధముగా ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఏమని అంటే, నీటి మూలముగాను అంటే బాహ్య సందర్భం కొరకు ఒక వ్యక్తి మారు మనసు పొందిండు అని అనేకులకు తెలియపరచాలి అంటే ఏం చేయాలి? నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోవాలి. అయితే నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోవడము ముఖ్యము కాదు, కానీ అంతకన్నా శ్రేష్టమైనది ఏంటంటే ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము, దేవుని రాజ్యములో వాడు ప్రవేశింపడు అని పరిశుద్ధ గ్రంథము దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. అయితే మనము చూసుకున్నట్లయితే ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే, లోకములో నీటి మూలముగా బాప్తిస్మము తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. మరలా లోకములో బ్రతుకుతూ లోకానుసరమైనటువంటి జీవితాలను జీవిస్తూ బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా పాపాన్ని చేస్తూ పాపములోనే జీవిస్తూ దేవునికి భయపడలేని స్థితిలో మరలా యథావిధి జీవితాలు ఎంతోమంది జీవిస్తూ ఉంటున్నారు. అది తెలిసి వాళ్ళు తీసుకున్నారో వారు లేక మారు మనసు అనుభవం లేక తీసుకుంటారో తెలియదు, కానీ తీసుకున్న తర్వాత కూడా మరల వాళ్ళు పాపములో జీవిస్తారు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీటి మూలముగా బాప్తిసం తీసుకోవడం కాదు, కానీ ఆత్మలో నువ్వు పరిపక్వత లేక పరిశుద్ధతను కలిగి జీవించాలి అనేది మాట్లాడుతూ వస్తుంటున్నాడు. మనలో ఉంటున్న ఆత్మ పరిపక్వత చెందాలి. మన శరీరము కాదండి దేవునికి కావలసింది, మన హృదయాన్ని అడుగుతూ ఉంటున్నాడు దేవుడు. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంటుందో, దేవుని ఎదుట ఎలా నీ యొక్క హృదయాన్ని పెట్టుకొని ఉంటున్నావో అది చూస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు తీయుడి అంటున్నాడు. మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకుడి, అప్పుడు మీకు కలిగినది నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. నిజముగా ఆత్మ మూలముగా ఫలించేటి వారు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారు? ప్లస్ క్రైస్తవ్యములను చూసుకున్నట్లయితే ఎంతమంది ఆత్మ మూలముగా జీవించగలుగుతూ ఉంటున్నారు? పరలోక రాజ్యానికి చేరగల ఆ యొక్క లెక్కలో ఎంతమంది ఉండగలుగుతూ ఉంటున్నారు కదా. ఎవరికి వారే పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే అంత్య దినాల్లో మనము బ్రతుకుతూ ఉంటున్నాము కనుక పాపము హృదయములో పెట్టుకొని
ఉంటున్న రోజుల్లో మనం ఉంటున్నాం కనుక ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ ఎవడు పరలోక రాజ్యానికి చేరనే చేరడు. నిజముగా మన హృదయాన్ని, మన ఆత్మను ఆయన ఆత్మ మనకు పెట్టి ఉంటున్నాడు కనుక మరల దానినే తీసుకోవడానికి సమర్థుడు. ఆయన ఆత్మను పెట్టి ఉన్న దేవుడు కనుక ఆ ఆత్మను దేవుడు ఏ విధముగా నీ యొక్క శరీరమైనటువంటి ఆలయంలో పెట్టి ఉంటున్నాడో మరలా అదే ఆత్మను ఆయనకు అంతే చక్కగా, అంతే పరిశుద్ధముగా, అంతే నిజాయితీగా దానిని ఆయనకు అప్పచెప్పే విధముగా మన యొక్క క్రియలు, మన ప్రవర్తన, ఈ లోకంలో మన జీవిత విధానము ఉండాలి కదా. ఆ యొక్క జీవిత విధానము లేకయే ఎంతోమంది దేవునికి దూరముగా ఉంటూ బాప్తీసం తీసుకున్నామన్న ముసుగులో కూడా మరల పాపపు జీవితము, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా చేస్తూ ఉంటూ దేవుడు క్షమిస్తాడులే అన్న ఒక విషయమును పట్టుకొని దాన్ని కొనసాగిస్తూ ఉంటున్న వారు చాలామంది ఉంటున్నారు. కానీ దేవుడు ఒక మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా శిక్షించే దేవుడు. కాబట్టి దేవుని గాయములను పదే పదే రేపేవారిగా నిజముగా జీవితాలు ఉండకూడదండి. ఒకసారి నువ్వు మారు మనసు పొందావా, ఈ లోకాన్ని జయించినావా, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థముగా నువ్వు భావించావా, ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవపు డంబము అని నీకు అర్థమైనప్పుడు మరలా తన ఆ యొక్క లోకములోకి కూడా నువ్వు తొంగి చూడకూడదు. అదే నిజమైనటువంటి మారు మనసు. లోకములో నువ్వు ఉండాలి కానీ లోక మాలిన్యం అనేది నీలో రాకూడదు. పాపపు మనుషుల మధ్యలో నువ్వు బ్రతకొచ్చు కానీ పాపాన్ని నువ్వు ఆస్వాదించకూడదు కదా. చక్కగా యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు మనకు చూపించాడు. ఆయన పాపులతో సాంగత్యము చేశారు కానీ పాపిగా జీవించలేదు. ఆయన మనిషిని ప్రేమించాడు కానీ మనిషిలో ఉన్న పాపాన్ని మాత్రము ప్రేమించలేదండి. కాబట్టి మొదటిగా పాపాన్ని జయించాలి, ఆ యొక్క అవిధేయతను జయించాలి, కుతంత్రాలను జయించాలి, శరీర ఇచ్చలనన్నిటిని జయిస్తేనే కానీ అప్పుడు ఆత్మ ఏ విధంగా ఉంటుంది, పరిశుద్ధముగా ఉండగలదు. దేవుడు ఏ విధముగా నీ ఆత్మను పెట్టాడో అదే విధముగా మరల నీకు నువ్వు అప్పచెప్పే విధముగా నీ యొక్క బాధ్యత ఉండాలి. ఏదో ఈ లోకంలో నన్ను పుట్టించాడులే దేవుడు, నా శరీరాన్ని ఎలా పడితే అలా పాడు చేసుకొని తర్వాత ఎలా ఉంటే ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు. కానీ దేవుని ఉగ్రత నీ పైకి రాకముందే ఈ క్షణమందు నువ్వు మారు మనసు పొందుకోవాలి, ఆత్మలో ఫలించాలి. నీటి మూలముగా బాప్తీసం తీసుకోవడం కాదు కానీ ఆత్మలో పరిపక్వత అనుభవమును కలిగి దినదినము ఆత్మలో ఎదగాలి, దేవుణ్ణి రుచి చూడాలి. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా ఉత్తముడని నేను రుచి చూశాను. ఆ యొక్క దేవుణ్ణి రుచి చూడడం అంటే ఆసమాసి కాదండి. అందులో ఉండి అనుభవిస్తేనే ఆ యొక్క దానికి ఉన్న అర్థం ఏంటో, ఆ యొక్క సంతోషం ఏంటో వివరించజాలరు. నిజముగా దేవుణ్ణి ఆ విధముగా ప్రేమించాలి. ఆయన ఏ విధమైనటువంటి వ్యక్తో అది రుచి చూస్తేనే కానీ క్రైస్తవ బిడ్డలకు ఆయన ప్రేమ ఏంటో, ఆయన విలువేంటో తెలియదు కదా. ఎంతోమంది చక్కటి దైవ సేవకులను చూస్తూ ఉంటాం. కొంతమందిని ఈ లోకంలో నిజముగా ఉన్నట్టుగా ప్రకటించి ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న సేవకులు ఎంతోమంది ఉంటున్నారు. వారు కార్య ప్రారంభము కన్నా అంతములో కూడా వారు చక్కటి పేరును సంపాదించుకొని వెళ్తున్నారు. ఎవరు అంటే మన ప్రకాష్ గంటాల గారు చక్కటి వర్తమానికుడు, అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య ఉన్నట్టుగా బోధించేవాడు కదా. కానీ తన పరుగు కడ ముట్టించాడు. యేసుక్రీస్తును నమ్మకమైనటువంటి దాసుడు అనిపించుకునే విధముగా సేవ చేసి తన పరుగును కడముట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజముగా అలాంటి సేవకులు ఉన్నప్పుడు నిజముగా దేవుడు సంతోషిస్తాడండి.
అక్రమము చేయవారి వలె ఉండకూడదు. దేవుడు ఉచితముగా ఇచ్చాడు కనుక ఉచితముగానే బోధించే వారిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. సమస్తము వారిని ఒకరోజు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా మార్చగల దేవుడు మన దేవుడు కనుక ఈ సమయమందు ఆత్మ మూలముగా నువ్వు పరిపక్వత చెందినట్లయితే దేవుని రాజ్యంలో నువ్వు ఉండగలవు. ఆత్మలో నువ్వు పరిపక్వత లేకపోతే ఈ లోకములో లోకానుసారమైనటువంటి జీవితంలో నువ్వు పడిపోతూ ఎవరికి గుర్తింపు లేని వ్యక్తి వలె నువ్వు మిగిలిపోతావు. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు ప్రపంచానికి నిన్ను పరిచయం చేసే విధముగా దేవుడు నిన్ను తీర్చిదిద్దడానికి సమర్థుడు కనుక యేసయ్య నీలో ఉంటేనే నీకు విలువ, కానీ ఈ లోకము నీలో ఉన్నప్పుడు అసలు విలువ నీకు లేనే లేదు. కనుక ప్రార్థన చేస్తావా? యేసయ్యను నువ్వు కలిగి ఉండి ఆత్మ మూలముగా నువ్వు ఫలించి అద్భుతముగా దేవుని సన్నిధిలో వాడబడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈ సమయమందు ప్రార్థన చేద్దాం. ఆత్మ మూలముగా నువ్వు ఫలించే విధముగా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువ. నిజముగా నీ సన్నిధిలో ఆత్మలో అయా ఫలించే విధముగా ప్రభువ, ఆత్మలో పరిపక్వత చెందితేనే కానీ పరలోక రాజ్యములో వానికి చోటు లేదు అంటున్నాం. యేసయ్య నీ సన్నిధిలో ప్రభువ ప్రతి వారు ఆత్మలో ఫలించి అభివృద్ధి చెంది ప్రభువ నీ నామాన్ని మహిమపరిచే విధముగా ప్రతి వారు ఉండుటకు నీ కృపను నీ కనికరమును మీరే దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ అలాడ్ అందరికీ.